కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మెర్ల భవానీ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యతరగతి వర్గానికి చెందిన తనకు ప్రజల ఇబ్బందులు తెలుసు కాబట్టి ప్రజలందరూ తనను బలపరిచి తనను గెలిపిస్తే ప్రజల గళంను పార్లమెంట్లో వినిపించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థి కాబట్టి తనకు స్వాతంత్రం ఉంటుందని, పార్టీ పరంగా పోటీ చేస్తే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయవలసి వస్తుందని, కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించవలసిందిగా మెర్ల భవానీ ప్రసాద్ అభ్యర్థించారు. నడవాలి కానీ నేను స్వతంత్ర అభ్యర్థిని. మనం అందరం కూడా ప్రజలందరూ బలపరిస్తే మనమంతా ఒక యూనియనిటీ కింద ఉండి జరిగే అన్యాయాలన్నీ అరికట్టుకోవచ్చు. ఇది మనం సమాజంలో మనం పన్నులు కట్టి ట్యాక్సులు కట్టి మనం ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాల రూపంలో ఇస్తున్నాం, కానీ వారు మనల్ని బానిస రూపంలో చూస్తున్నారు. ఎక్కడా ప్రజల రూపంలో మనకి యూనిటీ లేదు. మనకి యూనిటీ తెచ్చుకుని మన అందరం కలిసి ఈ అవినీతి మీద పోరాడడానికి ఒక ఫారం కింద అవి మన 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 నిర్ణయాల్ని మనమే నిర్ణయించుకుందాం. మన నిర్ణయం మీరు ఏది చెప్తే అదే నేను పార్లమెంట్లో పాటిస్తాను. ఇది మీరు అందరూ సహకరించి నన్ను నెగ్గించాలని నేను కోరుకుంటున్నాను.